రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ వర్షాల మన ఆర్మూర్ పట్టణంలో కూడా వర్షాలు కురవడం జరుగుతుంది రాత్రి నుంచి. దీనిలో దృష్టిలో పెట్టుకుని గౌరవ చైర్పర్సన్ మేడం మరియు మన గౌరవ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మన మున్సిపల్ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు నిరంతరంగా 24 గంటలు వర్కర్స్ను అవైలబుల్ ఉంచి ఎక్కడైనా వాటర్ లాగింగ్ ఉంటే దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ మామిడిపల్లి చౌరస్తా పైన ఉన్నటువంటి హెచ్పీ పెట్రోల్ పంప్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే నీళ్లు ఆగి ఉన్నాయో దాన్ని జేసీబీ ద్వారా క్లియర్ చేయించడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలకు కూడా తెలియజేయనేది ఏమనగా వర్షాలు భారీగా ఉన్నాయి కాబట్టి మీకు అత్యవసర పరిస్థితులు ఉంటేనే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు. తగు జాగ్రత్తలు పాటిస్తూ వర్షం తగ్గే వరకు ఎవరు వాళ్ళు ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇక్కడ ఆర్మూర్ 23 మున్సిపల్ పరిధిలోని 23, 24 వార్డు పరిధిలో పెట్రోల్ బంక్ వద్ద నీళ్లు భారీగా జామ్ అయినాయి. పొద్దున్న నుంచి మా మున్సిపల్ చైర్పర్సన్ సహకారంతో మరియు కమిషనరు శానిటరీ ఇన్స్పెక్టర్ల సహకారంతో జేసీబీ చేపించి వాటర్ని క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, భారీ వర్షాలు కురుస్తున్నందున ఏదైతే అత్యవసరం అయితేనే బయటకు రండి తప్ప మున్సిపల్లో మేము కూడా దీనికోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఎప్పటికప్పుడు వాటర్ని మేము పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనవి. వాటిని క్లియర్ చేయడానికి ఈరోజు మా మున్సిపల్ సిబ్బంది శానిటేషన్ సెక్షన్ మొత్తం కూడా రంగంలో ఉంది. దాంట్లో భాగంగానే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తాం. నిన్న రాత్రి నుండి 24 అవర్స్ సీనియర్ అసిస్టెంట్లతో పర్యవేక్షణిస్తూ ఎవరైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉందో ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. వచ్చిన ఫోన్లు రిసీవ్ చేసుకుంటూ వాటి దగ్గర ఏవైతే సమస్యలు లేవో వాటిని తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఆర్మూర్ పట్టణం మామిడిపల్లి చౌరస్తాలో పెట్రోల్ పంప్ దగ్గర గత రాత్రి కురిసిన వర్షానికి మొత్తం రోడ్డంతా వాటర్తో నిండిపోయింది. ఇప్పుడే మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు
నిన్న అందరం కలిసి జేసీబీ తెప్పించి వాటర్ అంతా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇందాక పోలీస్ సిఐ గారు కూడా ఉండి మాతోని ఒక 2 గంటలు వర్షంలో తడుస్తూ ఈ సమస్యలన్నింటినీ తీయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. ఈరోజు రేపు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి బయటకు రావద్దు. అట్లాగే ఏ సమస్య ఉన్నా మా కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి మీరు సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.